అందరికీ స్వాగతం అండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా చాలా టెన్షన్గా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి వేరే కార్యక్రమాలు ఉంటాయి. సో కొన్ని విషయాలు మాట్లాడాలి, కొన్ని విషయాలు మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఆ విషయం అందరికీ తెలిసిపోయిందండి. బట్ ముందుగా మా మిత్రుడు లయన్ పితాన్ రామకృష్ణ గారికి బెస్ట్ విషెస్. ఈ సినిమా ఆయన సెలెక్ట్ చేయడం ఒక మంచి విషయం, ఎందుకంటే డ్రగ్స్ గురించి మెయిన్గా మొన్న కూడా రీసెంట్గా మన తెలంగాణ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు దీని గురించి, అంటే మేము ఆర్టిస్టులు ప్రతి సినిమాకి ఏదో ఒక యాడ్ లాంటిది, ఒక అడ్వైజ్ లాంటిది ఇవ్వాలన్నారు. నేను ఒక సాంగ్ కూడా అగాడి భాస్కర్ అని నార్కోటిక్స్ ఏసీపీ గారు, ఇప్పుడు ఆయన ఎస్పీగా వేరే చోట షిఫ్ట్ అయ్యారు, అడిగారు. నేను ఫ్రీగా యాక్ట్ చేయడం జరిగింది ఒక సాంగ్. అలాగే చిరంజీవి గారు కూడా చిన్న యాడ్ కూడా ఇచ్చారు. మా ప్రయత్నం ఒక సైడ్లో ఉంది. కాకపోతే ఇక్కడ ఏమవుతుందంటే సినిమా సన్నివేశాలు, సీన్స్లో అంతా డ్రగ్స్ది ఇంకో రకంగా మేము చూపిస్తున్నాం. దాన్ని కొంచెం రైటర్స్ ఏంటంటే కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేసి డ్రగ్స్ని ప్రమోట్ చేయకుండా దాంట్లో ఉంటున్న పరిణామాలు అది చూపించాలి. ఎందుకంటే డ్రగ్స్ తీసుకోవడం, మందు తాగితే ఊగుతాం, కింద పడతాం, బట్ డ్రగ్స్ తీసుకుంటే అది ఎంత డేంజరస్ అనేది కూడా చూపించాలి. రియల్ లైఫ్లో ఏంటంటే డ్రగ్స్ తీసుకుంటే బ్రెయిన్కి వెళ్తే తల్లిదండ్రులను కూడా చంపడం, అన్న చెల్లిని కూడా చంపడం, భార్యను చంపడం, ఇలాంటివన్నీ జరుగుతాయి. దాన్ని పవర్ అన్నమాట, అది చూపించాలి. అది రిస్కీ ఎంత ఉందనేది. తర్వాత డ్రగ్ తీసుకున్న వాడికి ఓపెన్గా చెప్తారంటే దే బికమ్ సెక్షువలీ దే లూజ్ దేర్ పవర్ అన్నమాట. ఇది చెప్పట్లేదు. చాలామంది యూత్ ఏంటంటే దానికి దిగిపోయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత దే డోంట్ హ్యావ్ అ హ్యాపీ లైఫ్. వాట్ ఐ మీన్ టు సే, సెక్షువల్ లైఫ్ ఉండట్లేదు. దానివల్ల విడిపోవడం చాలా ఉన్నాయి. వెరల్స్ అంటే డ్రింక్స్ నేను ప్రమోట్ చేయట్లేదు, డ్రింక్స్లో కూడా డేంజర్ ఉంది, బట్ దీనంత డేంజర్ లేదు. సో డ్రగ్స్లో ఇక మీద ఏంటంటే దాన్ని బ్యాడ్ ఎఫెక్ట్స్ని చూపించాలని ఇది నా రిక్వెస్ట్ అండి. ఎనీహౌ మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారు ఈ సినిమాలో డ్రగ్స్ గురించి, అలాగే ఈ భూ కబ్జాల గురించి నేను ముఖ్యంగా చెప్పాలంటే మొన్న ఒక వీడియో చూశానండి. ఒక సైనికుడు నార్త్ ఇండియా అతను పాపం ఏడుస్తున్నాడు. అతను ఏమంటున్నాడంటే, నేను ఇక్కడ డ్యూటీలో ఉన్నానండి, నేను ఇంటికి వెళ్ళి 2 సంవత్సరాలు అయిపోయింది, నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో నేను భూమి కొన్నాను, ఆ భూమిని ఎవరో కబ్జా చేశారని చెప్పి పాప ఏడ్చారు. నిజంగా చాలా దారుణంగా ఉందండి. మన భూమిని, మన ఇండియాని కాపాడుతున్న ఒక సైనికుడికి తన కష్టజీతాలతో ఏంటంటే అతను ఒక భూమి కొంటే ఆ భూమిని ఎవరో కబ్జా చేస్తే ఎవరు పట్టించుకోవట్లేదు గవర్నమెంట్. చాలా అన్యాయం. సో ఇట్లాంటి విషయాలు ఏంటంటే మనం సినిమాలో సన్నివేశాలు తీసుకొచ్చేసి మనం ప్రజలకి తెలియపరచాలి. ఎనీహౌ నేను అటు వెళ్ళటం లేదని ఈ సినిమా వరకు మా మిత్రుడు రామకృష్ణ గౌడ్ గారిని అభినందిస్తున్నాను. ఇందాక అందరూ చెప్పారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమా అంటే యాక్షన్ ఓరియంటెడ్ చాలా వచ్చింది. టోటల్గా సినిమాలో లక్ష్మీరాయ్ ఎంత బాగా చేశారు చూసిన తర్వాత మనం తెలుసుకో. లక్ష్మీరాయ్ నాకు బాగా తెలుసు, ఆల్రెడీ 15-20 సంవత్సరాల ముందు హీరోయిన్గా కూడా నాతో యాక్ట్ చేసింది, నాకు బాగా తెలుసు నాకు. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక కంబ్యాక్తో అంత ఫిట్గా ట్రిప్గా ఆవిడ చేస్తుందంటే నిజంగా చాలా అభినందాల్సిన విషయం అది. సో సినిమాలో కంటెంట్ ఇంకా ఏమున్నాయో నాకు తెలియదు కానీ, బట్ ఆన్ ద హోల్ డెఫినెట్లీ డబ్బింగ్ సినిమా కాబట్టి ఇక్కడ సినిమా విషయాలకు నేను వస్తానండి. చిన్న సినిమాలు ఈరోజు అందరూ తెలుసు ఆడట్లేదు, నిలబడట్లేదు, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థియేటర్స్ దొరకట్లేదు. లక్కీగా ప్రసన్న గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూర్చొని చిన్న సినిమాల నిర్మాతల కోసం ఎంతో వాళ్ళు కష్టపడి వాళ్ళు ఫైట్ చేస్తారు. అలాగే భాస్కర్ రావు గారు కూడా ఇక్కడ ఉన్న నా పాత మిత్రులని మా సినిమాలు చాలా ఆయన రిలీజ్ చేశారు, చాలా మాకు థియేటర్స్ ఇచ్చారు.